బేకరీ స్టైల్ అని చెప్పను కానీ ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్స్ చేసుకోవచ్చు. అది కూడా గోధుమ పిండితో హెల్దీగా. మైదాతో చేసినట్టు సాఫ్ట్‌గా రాకపోయినా గోధుమ పిండితో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. నేను చేసిందల్లా గోధుమ పిండిలో ఉప్పు, బేకింగ్ పౌడర్, వాటర్ యాడ్ చేసి చపాతీ ముద్దలా కలిపేసాను. కనీసం 5 మినిట్స్ అయినా అలా కలుపుతూ ఉండండి. కొంచెం సాఫ్ట్ అవుతుంది. చపాతీలాగా రోల్ చేసేసుకొని పైన బటర్ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. బటర్ మంచిగా అప్లై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని తర్వాత రోల్ చేయాలి. ఇలా కనీసం 2-3 టైమ్స్ అయినా రిపీట్ చేయాలి. ఈ షేప్ లో నీట్ గా కట్ చేసుకొని షీట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న చేంజ్, ఆనియన్ కి బదులు నా దగ్గర ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ ని తీసుకున్నాను. ఆయిల్ లో స్ప్రింగ్ ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారం, ఏదైనా మసాలా కూడా యాడ్ చేసి ఫ్రై చేశాక తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఫ్రై చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత పఫ్ షీట్స్ మీద కర్రీ బాయిల్డ్ ఎగ్ పెట్టేసి పఫ్స్ లాగా ఫోల్డ్ చేయండి. నేనైతే 2 టైప్స్ చేస్తున్నాను. అన్నిటిని ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ పైన లైట్ గా బటర్ అప్లై చేసి ఎయిర్ ఫ్రై చేశాను. సింపుల్ గా 20 మినిట్స్ లో నాకు హెల్దీ ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి.